పాలిటిక్స్ కి కేసీఆర్ ఎందుకు దూరంగా ఉంటున్నారు? కాంగ్రెస్ పై విమర్శలు చేయాలంటే ఆయన భయపడుతున్నారా? సీనియర్ల అంతా కారు దిగుతుంటే గులాబీ బాస్ ఏం చేస్తున్నారు? కవిత రెబల్ గా మారితే కారుకి మరింత కష్టం తప్పదా? వరుస పరిణామాలతో కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? యాక్టివ్ పాలిటిక్స్ కి దూరంగా కేసీఆర్, కాంగ్రెస్ పై విమర్శలు చేయని కేసీఆర్, ఓటమి భారంతో కారు దిగుతున్న సీనియర్లు, పార్టీ శ్రేణులకు ధైర్యం కల్పించడంలో కేసీఆర్ విఫలం. కవిత రెబల్ గా మారితే కారుకి మరింత కష్టం. కేసీఆర్ మౌనంగా ఉంటే కారుకి కష్టాలు ఖాయం. 2023 తెలంగాణ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ ఒక్కసారిగా మౌన ముద్రలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో కానీ, ఇటు సొంత పార్టీలో వస్తున్న అంతర్గత పోరుపై కానీ కేసీఆర్ నుంచి ఏ విధమైన స్పందన రావడం లేదు. ఓటమి భారంతో పార్టీలోని సీనియర్లంతా కారు దిగి హస్తం కూటికి చేరుతున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో సొంత కూతురు కవిత అరెస్ట్ అయ్యారు. దాదాపు 6 మాసాలు తీహార్ జైల్లో ఉన్నారు కవిత. కొడుకు కేటీఆర్ పై ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసింగ్ కేసుల ఆరోపణలు వినిపిస్తున్న ఫార్ములా ఈ రేస్ లో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చినా చివరికి కాళేశ్వరంలో అవినీతి అంటూ కేసీఆర్, హరీష్ రావులకు విచారణ నోటీసులు ఎదురైనా కూడా పార్టీ శ్రేణులను ఉద్దేశించి కేసీఆర్ నుంచి ఒక్క రాజకీయ ప్రకటన కూడా రాలేదు. తాజాగా ఇక బీఆర్ఎస్ లో బాంబులా పేలిన కవిత లేఖాస్త్రం మీద కూడా పార్టీ అధినేతగా కేసీఆర్ ఇప్పటివరకు స్పందించనే లేదు. కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అంటూ కవిత చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఇంటా బయట ఆ దెయ్యాలు ఎవరు అనే దాని మీదే చర్చ జరుగుతుంది. అయినా కూడా కేసీఆర్ తన మౌన ముద్రను వీడడం లేదు. పార్టీ శ్రేణులకు ధైర్యం కలిగేలా, భరోసానిచ్చేలా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో అసలు కేసీఆర్ కు ఏమైంది? కేసీఆర్ మౌనం వెనుక ఎవరున్నారు? కవిత ఆరోపిస్తున్నట్లుగా కేసీఆర్ ను కొన్ని శక్తులు కంట్రోల్ చేస్తున్నాయా అనే అనుమానం కలుగుతుంది. కవిత విషయంలో కేసీఆర్ వేచి చూడాలన్న అభిప్రాయంలో ఉంటే అది మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న అభిప్రాయం వినిపిస్తుంది. కవిత సొంత పార్టీ పెట్టుకుంటే సక్సెస్ కాలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ కు నష్టం జరుగుతుంది. ఇప్పటికే పతనం దిశగా చాలా దూరం వెళ్ళింది. పార్లమెంట్ ఎన్నికల్లో సగం సీట్లలో డిపాజిట్ రాలేదంటే ఎన్ని విశ్లేషణలు చేసుకున్నా ఘోరమైన పతనం దిశగా ఉన్నట్లే. ఇక ఇప్పుడు కవిత కూడా రెబల్లా మారితే అది మరింత పతనానికి దారితీస్తుంది. మరి కేసీఆర్ అటు పార్టీ, ఇటు కుటుంబం, ఇక కుమార్తె మధ్య బ్యాలెన్స్ చేసుకుని ఏ బంధమో పగలకుండా చూసుకోవాలనుకుంటున్నారు. అది సాధ్యమవుతుందా లేదా అన్నదే కీలకం. ఒక్క ఓటమి ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాటగాడిని కూడా మూగవాడిగా చేసేసిందా అనే ఎన్నో ప్రశ్నలు అటు కేసీఆర్ ప్రత్యర్థులనే కాదు, ఆయన అభిమానులను కూడా వేధిస్తున్నాయి. కేసీఆర్ ప్రతి విషయంలోనూ ఇలాగే మౌనాన్నే ఆశ్రయిస్తే గులాబీ కారు తెలంగాణ రాజకీయ ఊబిలో కూరుకుపోవడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నాడు కేంద్ర రాజకీయాలలో చక్రం తిప్పుతా అంటూ ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు కొడుకు, కూతురు ఆధిపత్య రాజకీయాల మధ్య చక్రంలా తిరుగుతున్నారు అంటూ ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం కేసీఆర్ మౌనాన్ని ఎద్దేవా చేస్తున్నారు. మరి ఇప్పటికైనా కేసీఆర్ తన మౌనానికి ముగింపు పలికి గులాబీ కారును సరైన దిశలో పయనించేలా చేస్తారా?